ఆ జిల్లాలో జనసేన పార్టీని ప్రక్షాళన చేసే దిశగా పార్టీ అధినేత పవన్ అడుగులు వేశారు. పార్టీలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాల నేపథ్యంలో జనసేనాని తీసుకున్న నిర్ణయం జిల్లా నేతలను షాక్కి గురిచేసింది. నేతల మధ్య సఖ్యత కొరబడ్డం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. దీంతో జిల్లా కమిటీని రద్దు చేస్తూ సంచలన నిర్ణయాన్ని జనసేనాని తీసుకున్నారు. జన సైనికుల్లో ఈ అంశం కొంత ఆనందాన్ని కలిగిస్తుండగా నేతలు మౌనం ప్రదర్శిస్తున్నారు. అసలు జిల్లా జనసేనలో ఏం జరుగుతోంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లాలో జనసేనకు మంచి పట్టే ఉంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నుంచి ముంగునూరు శ్రీధర్ కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో బలమైన ఓటింగే జనసేనకు ఉంది. అయితే ఇటీవల జిల్లాలోని నాయకుల మధ్య సఖ్యత కొరవడంతో పార్టీలో వర్గపోరు, విభేదాలు తెరపైకొచ్చాయి. దీంతో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జిల్లా కమిటీని పూర్తిగా రద్దు చేస్తూ ప్రకటన చేయడంతో నేతలు షాక్కి గురయ్యారు. రెండు 2014లో జనసేన ప్రారంభించిన సమయంలో జిల్లా నుంచి అనేక మంది నేతలు పార్టీలో చేరారు. ముఖ్యంగా మెగా కుటుంబానికి సన్నిహితులుగా ఉండే అభిమానులు పవన్ చెంత చేరారు. పార్టీ బలోపేతమవుతున్న క్రమంలో ఒక్కొక్కరు జనసేనలో వచ్చేందుకు ఆసక్తి చూపారు. కట్ చేస్తే 2019 ఎన్నికల్లో జనసేన మంచి యాక్టివ్గా ఉంటుంది. 2024 ఎన్నికల్లో జనసేనకు జిల్లాలోని ఏ నియోజకవర్గంలోనూ స్థానం దక్కలేదు. దీంతో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆశావహులు కొంత డీలా పడ్డారు. అప్పటి వరకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మనుక్రాంత్ రెడ్డి ఎన్నికల ముందు వైసీపీ కండువా కప్పుకొని పార్టీని వదిలి వెళ్లిపోయారు. ఇక అప్పటి నుంచి జిల్లా అధ్యక్ష పీఠం ఖాళీగా ఉంది. జిల్లా అధ్యక్ష పదవి కోసం అనేక మంది నేతలు నువ్వా నేనా అంటూ ఎవరికి వారు ప్రకటనలు చేసుకుంటున్నారు. పార్టీ అధిష్టానానికి సంబంధం లేకుండా జిల్లాలో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల్లూరు జిల్లాకు చెందిన వేములపాటి అజయ్ కుమార్కు టిడ్కో చైర్మన్ల అవకాశం కల్పించింది జనసేన అధిష్టానం. వెంటనే జిల్లాలో పార్టీ బలోపేతానికి పూర్తిగా కృషి చేయాలని సూచించింది. నేతలు సైతం అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపించారు. అయితే కొత్త నాయకులు అజయ్ నేతృత్వంలో తెరపైకి రావడం, వారికి ఎక్కువగా బాధ్యతలివ్వడం వంటి అనేక కారణాలు పార్టీ క్యాడర్లో అసంతృప్తినిచ్చాయి. ముఖ్యంగా అజయ్తో సన్నిహితంగా ఉండే నూనె మల్లికార్జున యాదవ్, గునుకుల కిషోర్ లాంటి వారు ఓ వర్గంగా ఏర్పడగా, జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో జనసేన నేతలు మరో వర్గంగా ఏర్పడ్డారు. అజయ్ నాయకత్వం తమకొద్దంటూ ఏకంగా ఓ భారీ సమావేశం ఏర్పాటు చేసుకుని మీడియా ముందుకొచ్చారు. జిల్లా అధ్యక్ష పదవిని కీలక నేతకు అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. ఈ విషయం జనసేనాని దృష్టికి వెళ్లింది. వెంటనే 2 వర్గాల్ని జనసేన కేంద్ర కార్యాలయానికి పిలిపించుకున్న పవన్ వారికి వార్నింగ్ ఇచ్చి పంపించారు. దీనిపై రిపోర్ట్ ఇవ్వాలని ఆ పార్టీ నేత శివశంకర్ని ఆదేశించారు. ఆయన నెల్లూరు జిల్లాలో పర్యటించి ఇక్కడ నేతల పరిస్థితులపై విచారణ జరిపి ఓ నివేదిక తయారు చేసి పవన్ కి అందించినట్లు సమాచారం. ఇంతలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాలు యాక్టివ్ అయ్యాయి. నెల్లూరు జిల్లాకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ని సభ్యత్వ నమోదు ఇన్ఛార్జిగా నియమించారు. ఆయన సైతం జిల్లాలో పర్యటన చేసిన సందర్భంలో నాయకుల మధ్య చోటు చేసుకుంటున్న అభిప్రాయ భేదాలు, ఇతరత్ర అంశాలు తెలుసుకుని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లుగా సమాచారం. ఒక సెగ్మెంట్లో 2-3 లీడర్లు తామే ఇన్ఛార్జిలమంటూ పర్యటిస్తూ టీడీపీ ఎమ్మెల్యేల వద్ద తమకు పనులు చేయాలని పట్టుపట్టడం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అటు ఎమ్మెల్యేలు సైతం జనసేనకు ఎవరు నాయకులు అనేది అర్థం కాక సున్నితంగా పక్కన పెడుతూ వచ్చారు. ఈ క్రమంలో జిల్లాలో పరిస్థితులపై పవన్ ఆరా తీశారట. తాను ఏర్పాటు చేసిన శివశంకర్, బొలిశెట్టి శ్రీనివాస్ ఇచ్చిన నివేదికలతో పాటు జిల్లాలోని కీలకమైన నేతలతో కూడా మాట్లాడి ఇక్కడ జరుగుతున్న పరిణామాల్ని తెలుసుకున్నారట జనసేనాని. అలాగే ఇక్కడ నేతల
నేతల మధ్య సఖ్యత కొరవడంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కమిటీలను రద్దు చేశారట పవన్. ప్రస్తుతం పార్టీలో ఏ నాయకుడికి ఏ పదవీ లేదు. త్వరలోనే తిరిగి కమిటీలను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయి నుంచి జిల్లా అధ్యక్షుడి వరకు ప్రతి ఒక్కరిని ఎంపిక చేసి నియామకాలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల జిల్లాలోని అనేక నియోజకవర్గాల నుంచి కొంతమంది ఇతర పార్టీలకు చెందిన నేతలు సైతం తాము జనసేనలోకి వస్తున్నట్టు పవన్ వద్దకు ప్రతిపాదనలు పంపిస్తూ ఉండడం, తమకు తెలిసిన పరిచయాల్ని ఉపయోగించి పదే పదే జనసేనానిపై ఒత్తిడి పెంచడం వంటి అంశాలు కూడా ఇందుకు కారణాలుగా జనసేన నేతలు చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఈ పరిణామాల నేపథ్యంలో జన సైనికుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లీడర్లుగా చెప్పుకొని కొంతమంది చెలామణి అవుతుండడం, వారి వల్ల పార్టీలో నష్టం వాటిల్లుతూ ఉండడం వంటి కారణాలు జన సైనికుల్ని ఇబ్బంది పెడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో తమ అధినేత పవన్ నెల్లూరు జిల్లా కమిటీ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే పదవులు కోల్పోయిన నేతలు మాత్రం మౌనం వహిస్తున్నారు. ఇప్పటికే మాగుంట లేఅవుట్ ప్రాంతంలో నూనె మల్లికార్జున ఆధ్వర్యంలో నడుస్తున్న జనసేన జిల్లా కార్యాలయం అక్కడి నుంచి తీసేశారు. ఎవరూ మీడియా ముందుకొచ్చి ఈ అంశాలపై మాట్లాడే సాహసం చేయడం లేదు. జిల్లాలో కీలకంగా పనిచేసిన జనసేన నాయకుల మధ్య అంతర్గత పోరు వ్యవహారంలో పవన్ తీసుకున్న నిర్ణయం కొంత కీలక మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తోంది. మరి కొత్త కమిటీల నియామకం ఇప్పుడుంటుందా? మరికొంత సమయం తీసుకుంటారా? వేచి చూడాలి.